చెప్పిన సమయం కన్నా ముందుగా మాటిచ్చిన దానికన్నా ఎక్కువ మొత్తాన్ని రైతు భరోసా పథకం కింద ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో రైతు భరోసా పథకాన్ని ఆయన ప్రారంభించారు. తన పాదయాత్ర సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారన్న ముఖ్యమంత్రి వారి సంక్షేమం కోసమే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు ప్రతి గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తామని అన్నారు. పథకం వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 2 రోజుల్లో ఓ వెబ్సైట్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి 7,500 రూపాయలు, అక్టోబర్లో మరో 4,000 రూపాయలు, సంక్రాంతి పండుగ వేళ మరో 2,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు చరిత్రను కూడా మార్చే ఒక గొప్ప పథకానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. పంటలు సరిగ్గా ధరలు రాకపోతే పంటల గురించి పట్టించుకోవాలి అన్న ఆలోచన లేని రోజులు, ధరల స్థిరీకరణ అనేది లేని రోజులు చూసాం. విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి, సహాయం చేయడానికి మంచి మనసున్న ప్రభుత్వం లేని రోజులు కూడా చూసాం. అక్షరాల చెప్పిన దానికన్నా 8 నెలల ముందుగానే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తా ఉన్నాం. ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలోనే 7,500 రూపాయలు, అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోతకైనా సరే, రబీ అవసరాలకైనా సరే మరో 4,000 రూపాయలు, ధాన్యం ఇంటికి చేరే వేళ రైతు పండుగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 ఇవ్వబోతున్నాము. మాటిచ్చిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలను 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. భూమి లేని నిరుపేదలే కౌలు రైతులైతే అటువంటి భూమి లేని నిరుపేదలకు కూడా మంచి చేయాలి అన్న ఆరాటంతో ఆ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆ మైనారిటీ వర్గాలకు వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అన్న పథకం ద్వారా వాళ్ళకు కూడా 13,500 రూపాయలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పూర్తి సర్వే చేస్తూ దాదాపుగా 51 లక్షల మంది రైతు కుటుంబాలను వరకు కూడా పెరుగుతుంది అని చెప్పి సర్వే కార్యక్రమాల ద్వారా రుజువవుతా ఉంది. ఈ కౌలు రైతుల కింద నమోదైన వాళ్లకు మరో 3 లక్షల మంది వాళ్లకు కూడా ఈ పథకం కింద అమలు చేస్తా ఉన్నాం. అక్షరాల ఈ పథకం కింద 54 లక్షల మంది దాదాపుగా రైతన్నలకు, కౌలు రైతులకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతా ఉంది. మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా చెప్పినది 12,500 అయినా, ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పకపోయినా ఇదే సంవత్సరంలోనే చెప్పిన దానికన్నా ఎక్కువగా 12,500కు బదులు 13,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మెండుగా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి